నమస్తేనా? నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు నాగేంద్ర బాబు అన్న. నాగేంద్ర బాబు. ఆ! ఓకే అన్న, ఈ షెడ్ కన్‌స్ట్రక్షన్ ఇప్పుడు ఆహ్, స్టార్టింగ్ స్టెప్ 1 నుంచి చెప్పండన్న. ఇప్పుడు స్టార్టింగ్ స్టెప్ 1 మనకి కన్‌స్ట్రక్షన్‌కి ప్లేస్ చూసుకున్నాం. ఓకే. ప్లేస్ వచ్చేసి మనకి 50 ఫీట్లు పొడుగు పెట్టుకున్నాం. ఓకే. మనకి వెడల్పు వచ్చేసి 30 ఫీట్స్. 30 ఫీట్స్‌లో మనం 1 ఫీట్ బయటకు వదిలిపెట్టుకొని, అటు సైడ్ 1 ఫీట్, ఇటు సైడ్ 1 ఫీట్ బయటకు వదిలిపెట్టుకొని 28 ఫీట్స్ లోపల పెట్టుకున్నాం. లోపల పెట్టుకొని కన్‌స్ట్రక్షన్ చేసుకున్నాం. మనకి ఐరన్ మెటీరియల్ మనం హోల్‌సేల్‌లో తీసుకున్నాం. ఒక 4 షాపులు అయితే అడిగినాం ఫస్ట్ అయితే. 4 షాపులు అడిగితే మనకి రేటు వేరే దగ్గర డిఫరెన్స్ ఉంది. మనం హోల్‌సేల్‌లో తీసుకున్నాం మనం. పర్ కేజీ వచ్చేసి 80 రూపీస్ లాగా తీసుకున్నాం ఐరన్ మొత్తం. మనకి మెటీరియల్‌కి వచ్చేసి 1,20,000 అయింది మొత్తం. మెటీరియల్‌కొచ్చేసి 1,20,000. 20,000 అయింది. వేరే షాప్‌లో మనకి 140 చెప్పినారు. ఇంకో షాప్‌లో అడిగితే 135 చెప్పినారు. ఇంకో షాప్‌లో 134 చెప్పినారు. మనకు హోల్‌సేల్‌కి పోతే కూడా ఇంకా తగ్గుతదని మనం హోల్‌సేల్‌కి పోయినాం. అందులో హోల్‌సేల్‌లో కూడా స్టాండర్డ్ మెటీరియల్ తీసుకున్నాం మనం. అక్కడ మనకు ఒక 14,000 వరకు తగ్గింది. ఓకే. స్టెప్ 1 చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేది ఈ పోల్స్ అన్న. ఫోల్స్ అవును. ఎన్ని ఫీట్ల లోపల దాకా ఏసారన్న? 2.5 ఫీట్స్ పెట్టుకున్నాం. మనం 12.5 ఫీట్స్ మనకి కడ్డీ మొత్తం. అయితే 2.5 ఫీట్స్ మనకి లోపల పెట్టుకున్నాం. 10 ఫీట్స్ మనకి పైన ఉంటది. ఓకే. అంటే 12.5 తీసుకున్నాం మనం కడ్డీ. తీసుకున్నాం. 2.5 ఫీట్లు భూమిలోకెళ్ళిపోయాయి. భూమిలోకి పోయింది. ఓకే. భూమిలోకి పోయిన తర్వాత మనం మాలు కంకర వేసుకొని మొత్తం గట్టిగా చేసుకున్నాం దాన్ని. ఓకే. హ్మ్. ఓకే అన్న. స్టెప్ 2 అంటే ఇప్పుడొచ్చేసి పైన షెడ్ రేకులు. షెడ్డు ఇప్పుడు ఈ ఐరన్ కడ్డీలు వేసుకున్నాం ఫస్ట్. ఓకే. తర్వాత ఐరన్ వాళ్ళు హెల్లింగోళ్ళు వచ్చి మొత్తం హెల్లింగ్ చేసుకున్నారు మొత్తం. ఓకే. ఈ అడ్డం పట్టీలు ఉన్నాయి కదా! అవును. ఈ అడ్డం పట్టీలకి హెల్లింగ్ చేసుకున్నారు. ఆ హెల్లింగ్ చేసిన తర్వాత అడ్డం పట్టీలు ఫస్ట్ హెల్లింగ్ కొట్టేసినారు. ఓకే. కొట్టేసిన తర్వాత రేకులు ఫిట్టింగ్ అనేది అయిపోయింది. ఏం రేకులు వాడిరన్న? మనకి అన్నీ వేరే కంపెనీ ఉండే అన్న. ఏషియన్ అని కంపెనీ ఉంది. ఏషియన్ కంపెనీ. ఏషియన్ కంపెనీ. ఓకే. ఒక్క రేక్ ఎంత పడ్డదన్న? మనకి రేక్ గురించి కాదు టోటల్ వైజ్‌గా అయితే మనకి ఇది ఫీట్స్ వచ్చేసి 15 ఫీట్స్. 15 ఫీట్స్. మన టోటల్ మెటీరియల్ మనకి 22 పశువులకి తగ్గట్టు తీసుకున్నాం మనం. 1,20,000 అయింది మెటీరియల్‌కి. మొత్తం ఇనుము మొత్తం. మొత్తం. ఓకే. కేజీ 80 రూపీస్ లాగా అన్న ఇది మొత్తం ఓకే. ఏదైనా. స్టెప్ 3 అంటే అన్నయ్య గాడి అన్న ఇది. అవును. గాడి కింద ఫస్ట్ అయితే మనం బెడ్ చూసుకోవాలి. ఓకే. ఇది మట్టి పోసుకొని లెవెల్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే. మొత్తం లెవెల్ చేసుకున్న తర్వాత మనం బెడ్ అనేది గట్టిగా ఉండటం కోసం కంకర వాడినాం మనం. ఓకే. కొంచెం లావు కంకర ఉంటుంది కదా! హ్మ్. లావు కంకర వాడినాం. చూడండి ఒకసారి లావు కంకర కూడా చూపెట్టండి ఒకసారి. ఓకే. ఇక్కడ గాడి నుంచి అక్కడ వరకు ఎన్ని ఫీట్లు ఉంటదనేది? ఇక్కడ నుంచి 14 ఫీట్లు ఉందన్న. 14 ఫీట్లు. 14 ఫీట్లు తీసుకున్నాం మిడిల్ గోడకి. మిడిల్ ఉంది కదా ఇక్కడ. ఈ మిడిల్ గూడా. మిడిల్‌కి 14 తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 2 ఇంచ్ పెట్టుకున్నాం. అంటే ఈ గోడకి డిస్టెన్స్ ఎంత ఉంటదన్న? 20 మీటర్స్ తీసుకున్నాం మనం దీన్ని. 20 మీటర్స్. మనకి 2 ఫీట్స్‌కి కొద్దిగా తక్కువ. 2 ఫీట్స్ అంటే 24 ఉంటది. దీనిలో హైట్ లోతు కూడా ఎక్కువనే మనం నింపుతారా? లేదు మళ్ళీ నింపాలన్న. ఇంక మట్టి పోసి ఇది నింపాలి మొత్తం. ఓకే. ఇది మట్టి పోసి నింపితేనే కొద్దిగా పైకొస్తది. పశువు దిన్నికి మంచిగుంటది. ఇది కూడా పెరుగుతది మనకి. దీని లెవెల్‌కొస్తది. ఇంకా మనకి హైట్ మనం ఈ బెడ్ ఏసిన తర్వాత చూసుకుంటాం. బెడ్ ఏసిన తర్వాత చూసుకున్న తర్వాత ఆవు గాని, గేదె గాని కాలేయకోకుండా ఉండటానికి హైట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని పెడతాం మనం అనేది. ఇంకా దీని మీద మళ్ళీ ఇంకా కంకర, చిప్స్ అనేది ఏసి కొంచెం హైట్ పెరుగుతది ఇది కూడా. ఓకే. దీని హైట్‌కి ఇది వస్తది. ఇప్పుడు ఏది మామూలుగా గాడికి మనకి రింగులు పెట్టుకొని కానీ ఇట్లా చేసినాం ఇప్పుడు ఇంకా. స్టేజ్‌లోనే ఉంది. ఇంకా కట్టే స్టేజ్‌లోనే ఉంది షెడ్డు. చూసుకో. ఓకే అన్న. ఇప్పుడు కింద నుంచి ఇక్కడ బెడ్ ఇప్పుడు వేయలేదు కాబట్టి కింద నుంచి ఒకవేళ ఇప్పుడు ఈ హైట్ ఎంత ఉంది? ప్లస్ ఇంకో బెడ్ వేస్తే ఎంత హైట్ వస్తది? ఇప్పుడు 3.5 ఫీట్స్ పెట్టినాం మనం ఈ గోడ. మధ్యలో కూడా. మనకి మనకి 1 ఫీట్ వరకు బెడ్ వస్తది. ఇక్కడ వరకు వస్తది 1 ఫీట్ వస్తది. ఓకే. 6 ఇంచెస్ నుంచి ఇట్లా మనకి ఇట్లా స్లోప్‌కి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇక ఫస్ట్ ఇటుకుంది కదా! ఇక్కడ వరకు బెడ్ వస్తది మనకి. ఓకే. ఈ బెడ్ నుంచి ఇట్లా స్లోప్ వెళ్ళిపోతది. ఓకే. అయితే ఇప్పుడు ఈ రింగ్ నుంచి ఈ రింగ్‌కు గ్యాప్ ఎంత అన్న? 4 ఫీట్స్ పెట్టుకున్నాం. 4 ఫీట్స్. 3.5 ఫీట్స్ అంతకుముందు నాది ఓల్డ్ షెడ్ తెలుసు కదా నీకు. ఓకే. ఓల్డ్ షెడ్ పెడితే కొంచెం ఇరుకైతుంది. దాన్ని బట్టి మనం 4 ఫీట్స్ కొద్దిగా 4.1 ఇంచ్ పెట్టినా. ఓకే. నా మెజరింగ్ తీసుకొని నేను 4.1 ఇంచ్ పెట్టుకున్నా. గ్యాప్ కూడా చాలా ఉంది మనకి. పశువు కూడా ఫ్రీగా పడుకోనీకి అవకాశం చూసుకోవచ్చు. మొత్తం 22 పశువులు. 22 పశువులు పడతాయి. ఓకే అన్న. మంచిగా ఫ్రీగా ఉంటాయి. 22 పశువులు కూడా మంచి ఫ్రీగా ఉంటాయి. బెడ్ వేసేటప్పుడు చాలామంది డస్ట్ వాడతారు. అసలు డస్ట్ వాడితే అసలు బెడ్ నిలబడుతుందా? లేకపోతే వేరే మెటీరియల్ కావాలా? ఉష్క అలాంటివి? ఉష్క అయితే ఇంకా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. 2 మిక్సింగ్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. 2 మిక్సింగ్ చేసుకో. మొత్తం డస్టే వాడినా కొంచెం ప్రాబ్లమే. కొంచెం గట్టిగా ఉండదు. మిక్స్ చేసుకోవచ్చు లేదా ఇంకా ఇసుకే మొత్తం వాడితే ఇంకా ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది.
ఈ రాడ్స్ కూడా మీరు ఇలా పెట్టారు కన్నా తర్వాత రస్ట్ వచ్చేస్తుంది కదా దీనికి ఇప్పుడు ఆల్రెడీ మనం వాటికి వేసినాం ఈ ఒక్క రాడ్కే వేయలేదు, మనకు ఒక రాడ్ తక్కువ పడింది ఓకే వేరే షాప్లో తేయడం వల్ల దీనికి మనం అది ఆ కలర్ వేసుకోలేదు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఈ కలర్ వేసినాం కదా దానికి బ్లాక్ కలర్ అనేది ఇప్పుడు మొత్తం కోటింగ్ ఇస్తాం షెడ్ మొత్తం అయిపోయింది. ఓకే అంటే దీనికి సిమెంట్ పైప్ ఏమాత్రం పైప్ పెడతాం అన్న, పైపు ప్లాస్టిక్ పైప్ పెట్టి సిమెంట్ వేస్తాం. ఓకే ఇది ఎందుకంటే యూరిన్ పోస్తే మనకి యూరిన్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది కదా, యూరిక్ యాసిడ్ వల్ల మొత్తం అది కరోజివ్ అనేది వచ్చేసి తినేస్తుంది అనమాట పైప్ని. దానికోసం అనేది మనకి ప్లాస్టిక్ పైపులు తొడిగేసి సిమెంట్ అనేది ఫిల్ చేస్తుంది. ఓకే షెడ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అవును. ఇప్పుడు పాత షెడ్లో జరిగిన తప్పులు ఇక్కడ కూడా చేస్తున్నారా? అక్కడ ఏం తప్పులు జరిగినాయి, ఇక్కడ ఏం జరగకుండా చూస్తున్నారు? ఇప్పుడు పాత షెడ్ మనం వన్ సైడ్ వేసినాం, అది ఓకే మనం 2 షెడ్లు కూడా వేసినాం. పాత షెడ్ అక్కడ పాత ప్లేస్లో మనం వన్ సైడ్ వేయడం వల్ల కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే ఇప్పుడు 2 సైడ్స్ వేసుకోవడం వల్ల దానికి దీనికి మనకు ఒక 1 lakh వరకు మిగిలే అవకాశం ఉంది. మిగిలింది కూడా ఆల్రెడీ మనకి అందులో ఒకటి షెడ్ మనకి ఇట్లా ఓన్లీ ఎల్లింగ్లు పెట్టి వేసినాం. ఇట్లా కాంచి టైప్ ఇట్లా ఉంటుంది కదా, ఈ కడ్డీలు ఇట్లా పెట్టుకుని అడ్డం కడ్డీలు, అడ్డం కడ్డీలు అనేది మనం పెట్టుకోలేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏంది మనకి హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా, పొలాలలో వేసుకుంటాం కదా షెడ్, ఇది ఎక్కువ ఉండటం వల్ల ఇది మనం ఇట్లా పెట్టుకున్నాం. అడ్డం కడ్డీలు కూడా పెట్టుకొని ఆ అడ్డం కడ్డీలు కూడా ఎల్లింగ్లు పెట్టుకున్నాం. మనం చూసుకోండి కడ్డీలు కూడా ఇట్లా మొత్తం ఈ ఫోల్స్కి 5 వచ్చినాయి ఇట్లా అడ్డం పట్టీలు. ఈ అడ్డం పట్టీలు 5కి కూడా మనకి ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఒక 5,000 నుంచి 7,000 ఎక్స్ట్రా వచ్చింది. ఇది కూడా ఎక్కువ స్టాండర్డ్గా ఉంటుంది, మనకి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఎంత గాలి వచ్చినా కానీ ఈ షెడ్ అనేది లేవదు, మంచిగా ఉంటుంది, లాంగ్ టైం ఉంటుంది ఇట్లా షెడ్ ఇట్లా వేసుకోవడం వల్ల. ఓకే ఇప్పుడు నార్మల్గా రాడ్ పెట్టి వెల్డింగ్ చేపించే దానికి దీనికి డిఫరెన్స్ ఏందన్నా? ఖర్చు అనేది ఇప్పుడు ఇట్లా క్యాంచ్ అనేది ఇట్లా వేసుకుంటున్నారు కదా, ఇట్లా క్యాంచ్ వేసుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఇది మధ్యలో వేసుకుంటారు హోల్స్. అవును, ఇట్లా వేసుకోవడం వల్ల మళ్ళీ ఇబ్బంది ఎందుకని మనం ఇట్లా క్యాంచ్ చేసేయడం వల్ల మనకి బెనిఫిట్ ఉంది. అంటే మధ్యలో రాడ్స్ కూడా మనకు అవసరం లేదు ఇక. అవును, ఆ రాడ్స్ మధ్యలో వేసే కన్నా పైనుంచి వేసుకోవడం వల్ల బెటర్. ఇప్పుడు మీకు లాంగ్ పెద్ద పెద్ద గూడాలు కూడా మొత్తం ఇట్లా ఈ టైప్లో వేస్తాయి. ఓకే లాంగ్ లైఫ్ వస్తుంది, లాంగ్ లైఫ్ వస్తుంది. ఇప్పుడు ఖర్చుని చూసుకున్నట్టయితే అన్న ఇప్పుడు ఇప్పటి వరకు ఎంత ఖర్చు వచ్చింది మొత్తం షెడ్? ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం కాలేదన్న, మనకి ఐరన్కి వచ్చేసి 1,20,000 అయింది. ఓకే మనకి ఇంకా ఇప్పుడు అయితే మనకి మొత్తం ఇంకా మనకి ఎల్లింగ్ కొట్టినందుకు మళ్ళీ మనకి 15,000 తీసుకున్నాం. అంటే పైన షెడ్ వేయడానికి షెడ్ అయినాయి 15,000 తీసుకున్నాం. వెల్లింగ్ కొట్టి మొత్తం షెడ్ అయినాయి. ఓకే మనకి ఇంకా మళ్ళీ ఇటుక, ఉషిక, డస్ట్, కంకర ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఇప్పుడు మనకి 180 వరకు వచ్చింది అన్న ఇప్పుడైతే ఖర్చు. ఇంకా వస్తుంది 3 lakhs వరకు టచ్ అవుతుంది. 3 lakhs పైన కావచ్చు కింద కావచ్చు. అంటే అన్న ఇప్పుడు ఆల్రెడీ పైన రేకులు పడ్డాయి, గాడి కూడా ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయింది. జస్ట్ ఒక బెడ్ ఉంది కదా, అంత ఖర్చు ఎందుకు వస్తుంది? ఇప్పుడు బెడ్కే చాలా పడుతుంది అన్న, ఇది 50 feet ఉంది కదా, మనకి 2 sides వేయాలి. కంకర తీసుకోవాలి, దీంట్లో డస్ట్ తీసుకోవాలి, ఉష్క తీసుకోవాలి, లేబర్ ఖర్చు ఉంటుంది. ఒక లేబర్కి వచ్చేసి మనకి లేబర్లో కూడా మనం ఖర్చు తగ్గేటట్టు చూసినాం. మనకి ఆంధ్ర మేస్త్రీలు కానీ తెలంగాణ మేస్త్రీలు 1,200 అడుగుతున్నారు. ఓకే మనకు ఒరిస్సా నుంచి మేస్త్రీలు ఉన్నారు ఇక్కడ. మనం కట్టే విధానం అయితే మనం ఇక్కడ దగ్గర ఉండి చేయించుకుంటున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. 800 ఒక కూలోళ్ళకి వచ్చేసి మనకి 400 తగ్గుతుంది మేస్త్రి కాడ చూసుకున్నా కానీ. మనకి అంతే ఐరన్లో చూసుకున్నా కానీ మనం షాప్ తిరిగినాం, 4 షాపులు తిరిగినాం. 4 షాపుల్లో కూడా మనకి 1,40 చెప్పినారు. 1,40 నుంచి మెటీరియల్ ఐరన్ మెటీరియల్ మనం ఏం చేసినాం, ఇంకో షాప్లో 1,35 చెప్పినారు, ఇంకో షాప్లో 1,33 చెప్పినారు. మనం ఇంకా అసలు మొత్తం హోల్సేల్ వేయటాలక మనకి 13,000 తగ్గింది మొత్తం ఐరన్కి వచ్చేసి. అంతే ఇటుకలు ఉన్నాయి కదా, ఈ ఇటుకలు మనకి 12 feet ఉంది, 1 feet ఉంది, ఇట్లా 6 inch ఉంది, ఇట్లా వచ్చేసి 4 inch ఉంది. ఈ ఇటుక వచ్చేసి మనకు 15-16 రూపాయలు చెప్పినారన్న. ఓకే 3 సైడ్లలో తిరిగితే 15, 16 లేదా 14 ఇస్తా అన్నారు ఫైనల్. అయితే నేను వేరే దగ్గరికి పోతే మనకి 9 రూపాయలు చెప్పినాడు ఫైనల్. అక్కడ పోయి మాట్లాడితే 8 రూపాయలకి ఇచ్చినాడు. ఇటుక క్వాలిటీ చూస్తే అన్నిటికంటే ఇంకా అదే క్వాలిటీ మంచిగా ఉంది, 8 రూపాయలకి ఇచ్చినాడు. ఓకే అన్న ఇప్పుడు అది మనం 500 ఇటుక తెచ్చినాం. 500 ఇటుకకి ఒక ఇటుక చొప్పున 600 చూసుకున్నా కానీ, ఒక ఇటుకకి 6 రూపాయలు చూసుకున్నా కానీ 500 ఇటుకకి 3,000 తగ్గింది మనకు అక్కడ. ఇక్కడ మనకి ఐరన్ మెటీరియల్కి వచ్చేసి 15,000 తగ్గింది. ఆ మేస్త్రిలో వచ్చేసి మనకి రోజుకి ఒక 400 తగ్గుతుంది. అదే ఒక 3-4 పెట్టుకుంటే మనకు ఒక 1,000 రూపాయలు తగ్గుతుంది. అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏది ఎక్కడెక్కడ తగ్గించుకోవాలి ఏందనేది కూడా చూసుకొని మనకి రైతులు అనేది డైరీ రంగానికి వస్తే మంచిది. ఓకే షెడ్లో ఇప్పుడు స్టార్టప్ అంటే మీరంటే ఇంతకుముందు షెడ్ కట్టిరు, తప్పులు జరిగినాయి, ఇప్పుడు తప్పులు జరగకుండా చూసుకుంటారు. అవును, అంటే
ఇప్పుడు కొత్తగా రావాలి, ఇప్పుడు షెడ్ కస్టింగ్ చేయాలి, ఏ సైడ్ అంటే దీనిలో ఈస్ట్ అంటారు, వెస్ట్ అంటారు, తూర్పు పడమర అలాంటివి అంటారు కదా, ఇప్పుడు అలాంటివి ఏం చెప్తారు? అవన్నీ ఇక మీరు పట్టించుకునేటోళ్ళు ఉంటారు కానీ వాస్తులు చూసుకునేటోళ్ళు ఉంటేనేమో కరెక్ట్ వాస్తులు చూసుకొని పెట్టుకోండి. మనకన్నీ ఇవన్నీ వాస్తులు ఇవన్నీ ఏం లేవు మనకి. మనమైతే మనకు ప్లేస్ ఉన్నది ఇట్లానే వేసేసినాం ఇక.